వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. సాధారణంగా మనం మ్యాంగో ఐస్ క్రీమ్ తింటూ ఉంటాం, కానీ మ్యాంగోనే ఐస్ క్రీమ్లా తినేలా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ మ్యాంగోని ఐస్ క్రీమ్లో ఎలా తింటాం అనే విషయాలను మనతో ఈ ఫార్మ్ ఏదైతే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ పండిస్తున్నటువంటి రైతు మందరు ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏంటి ఐస్ మ్యాంగో యొక్క ప్రత్యేకత ఏంటి? అమృతం ఐస్ ఫ్రూట్ మ్యాంగో అండి. ఈ మ్యాంగో ఒక 30 years నుంచి మా నాన్నగారు డెవలప్ చేసి ఇప్పుడు దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. సో ఈ వెరైటీ స్పెషాలిటీ ఏంటంటే మిగతా అన్ని మామిడి పళ్ళు లాగే ఇది సీజన్లో పండుతుంది, కానీ ఎక్స్ట్రాగా దీని స్పెషాలిటీ ఏంటంటే మామిడి పళ్ళు అన్నీ మనము డీప్ ఫ్రీజర్స్లో పెడితే చిల్లింగ్ ఇంజరీ వచ్చేసి పాడైపోతూ ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ వెరైటీ చిల్లింగ్ ఇంజరీ ఏం రాకుండా సంవత్సరం అంతా ఫ్రోజన్ కండిషన్స్లో నిలబడుతుంది. అది దీని ప్రత్యేకత అండి. తర్వాత అలా ఫ్రోజన్ కండిషన్స్లో నిలబడటం వల్ల మనము ఆఫ్ సీజన్లో రైతు పండించుకొని ఫ్రోజన్ కండిషన్స్లో పెట్టుకొని ఆఫ్ సీజన్లో మార్కెట్ చేసుకోవడానికి అనుకూలం. సో మ్యాంగో గ్లట్ ఉన్నప్పుడు ప్రోడక్ట్ వేస్ట్ అవ్వకుండా మనం ఫ్రోజన్ కండిషన్స్లో ఉంచి అన్సీజన్లో రైతుకి లాభం ఎక్కువ వస్తుంది ఒకటి. ఇంకా ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవడానికి అనుకూలం. ఏ సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఎక్స్పోర్ట్ ఆఫ్ సీజన్లో కూడా చేసుకునే అవకాశం ఉంది కనుక కంట్రీకి ఇన్కమ్, ఫార్మర్కి ఇన్కమ్, కన్జ్యూమర్కి ఇయర్ రౌండ్ మ్యాంగో అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ 3 బెనిఫిట్స్తో ఈ వెరైటీ. అండ్ ఫ్రోజన్ కండిషన్స్లో మనకేంటంటే జనరల్గా ఒక స్వీట్ నార్మల్గా బయట తిన్నప్పుడు ఎక్కువ తీపి ఉంటుంది, ఫ్రోజన్ కండిషన్స్లో తక్కువ తీపి ఉంటుంది ఏ స్వీట్ అయినా. అలా ఇప్పుడు ఈ పర్టికులర్ మ్యాంగో కూడా మనం ఫ్రోజన్ కండిషన్స్లో తిన్నా కూడా తీపి తగ్గకుండా ఎక్కువ స్వీట్గా ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్ వెరైటీ స్వీట్నెస్ చాలా ఎక్కువ. జనరల్గా స్వీట్నెస్ని TSSతో కొలుస్తారు. నార్మల్గా మ్యాంగోస్ కానీ 16 to 20 ఉంటుంది. ఈ వెరైటీకి 24 TSS ఇంకా ఐస్ ఫ్రూట్ విటమిన్ C ఎక్కువ ఉందండి. అది ఒకటి. ఇంకా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్. ఇప్పటి వరకు ఎప్పుడు ఇట్లా మ్యాంగోని ఫ్రీజ్ చేసి మార్కెట్లో సంవత్సరం అంతా అవైలబిలిటీగా పల్ప్ని ఫ్రీజ్ చేసి చాలామంది పెడతారు, కానీ కంప్లీట్గా హోల్ ఫ్రూట్ మ్యాంగో న్యాచురల్ ఫ్రూట్ని డైరెక్ట్గా ఫ్రీజ్ చేసి మ్యాంగో ఎక్కడ మార్కెట్లో లేదు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పుడు అందుకని ఇది ప్రజలందరికీ అవైలబుల్గా ఉండాలని విశాఖ ఆర్గానిక్ మేళా ఎగ్జిబిషన్లో ఈ 4 days ఇక్కడ పెడుతున్నాము. తర్వాత ఆనందపురం తర్లువాడ దగ్గర ఈ ప్లాంట్స్, ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. మేడం ఇప్పుడు జనరల్గా మనం ఐస్ క్రీమ్ అనేది తింటూ ఉంటాం, అంటే అది ఫ్రోజన్, కానీ ఈ మ్యాంగో పీల్ కూడా అంటే తొక్క కూడా బనానా ఒలిచి ఐస్ క్రీమ్ తింటున్నట్టు తింటాం. సో అంటే దీన్ని ఏమైనా పండించే విధానంలో కానీ అంటే మొక్కలో కానీ ఏమైనా ప్రత్యేకతలు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఏమైనా వీటికి సంబంధించిన రీసెర్చ్ ఏమైనా జరిగిందా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడ్ కొత్తగా డెవలప్ చేసిన వెరైటీ అండి. మిగతా మ్యాంగోస్ లాగే మనకి పంట రావటం మిగతా మ్యాంగో కల్టివేట్ చేసే ఏరియాస్లోనే కల్టివేట్ చేస్తాము. కాపు అంతా ఎక్కువ అంటే ఫ్రూట్ సైజు కొంచెం మీడియం సైజు ఉంటుంది కాబట్టి మనకి ఒక చెట్టుకి దగ్గరగా 1000 పళ్ళు వచ్చేలాగా, నార్మల్ కల్టివేషన్ ట్రెడిషనల్ కల్టివేషన్లో అయితే చెట్టుకి దగ్గరగా 1000 పళ్ళు వచ్చేలాగా కాస్తూ ఉంటుంది. నార్మల్గా మ్యాంగో వెరైటీస్ లాగే ఈ వెరైటీ కూడా, కాకపోతే బ్రీడ్ డెవలప్డ్. అయితే ఈ డెవలప్డ్ బ్రీడ్కి మనకి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రోజన్ కండిషన్స్లో ఉంటుంది. సో వన్స్ ఫ్రోజన్ కండిషన్స్లో ఉన్నప్పుడు మనం సీజన్లో కాకుండా సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా తినొచ్చు, ఎప్పుడైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో అది దీని అడ్వాంటేజ్ అండి. మేడం ఇవేనండి ఈ అమృతం ట్రీస్. ఓకే. సో ఈ ప్లాంట్స్ మనం జనరల్గా ఇంటికి తీసుకెళ్ళి వేస్తే వచ్చేస్తాయండి. మనకి 3rd year నుంచి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. 3rd year కొంచెం తక్కువ ఫ్రూట్స్ వస్తుంది, అలా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. 6th, 7th year వచ్చేసరికి పీక్ హార్వెస్ట్ స్టార్ట్ అవుతుందండి. ఇది ఇంకా హై డెన్సిటీ ప్లాంటింగ్కి కూడా సూటబుల్. రూఫ్ గార్డెన్ అంటే అంబ్రిల్లా షేప్ లాగా వస్తుంది చెట్టు మొత్తం. సో రూఫ్ గార్డెన్కి కూడా సూటబుల్ అండి. కానీ రూఫ్ గార్డెన్కి హై డెన్సిటీ ప్లాంటింగ్ చేసినప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. అది ట్రెడిషనల్లో వచ్చినట్టు 1000 fruits పర్ ప్లాంట్ అలా రాదు, కానీ హై డెన్సిటీ ప్లాంట్కి మనకి అట్లీస్ట్ ఒక ప్లాంట్కి 250 fruits వరకు, 250 to 300-400 fruits వరకు చెట్టుకి పాసిబిలిటీ ఉంటుందండి. ఫస్ట్ ఎలా ఉంది మేడం, అంటే మీకు బిజినెస్ ఎలా ఉంది? సో జనాలు వస్తున్నారు, తింటున్నారు, వాళ్ళ ఎలా స్పందన ఎలా ఉంది?
సార్ అంటే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా అసలు ఫ్రూట్ చూస్తే ఆగకుండా ఇష్టంగా తీసుకెళ్తున్నారు. ఇది అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి కొన్ని డౌట్స్ ఎరేజ్ చేస్తున్నారు, కానీ తిన్న తర్వాత మాత్రం అందరు చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. ఎలా ఉంది మేడం ట్రీ ప్రైస్ ఎలా ఉంది అండ్ ఫ్రూట్ ప్రైస్ ఎలా ఉంది? ట్రీ ప్రైస్ మనకి 2 years ఓల్డ్ ట్రీ ఇప్పుడు 1000 రూపీస్కి ఉందండి. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏజ్ ఉన్నది 1500కి ఉంది. ఇంకొక వెరైటీ ఇది అమృతమే కాకుండా ఇంకొక వెరైటీ స్వాగతం అని ఉందండి. ఈ స్వాగతం వెరైటీ మాత్రం సంవత్సరం అంతా స్టోర్ చేయడానికి నిలబడదు. ఇది కూడా కొత్త డెవలప్డ్ వెరైటీ, కానీ ఇది ఉగాది టైం కల్లా మనకి పంట వచ్చేస్తుంది. ఎర్లీ వెరైటీ, స్వీట్నెస్ చాలా బాగుంటుంది, రెండు పోటాపోటీగా ఉంటాయండి. సో ఈ స్వాగతము గ్రాఫ్ట్ ఒకటి 500 రూపీస్, స్వాగతం గ్రాఫ్ట్స్, అమృతం గ్రాఫ్ట్స్ ఇక్కడ సేల్ చేస్తున్నాము ఈ 4 daysలో. ఇంకా మనకి ఫర్దర్గా కావాలంటే తర్లువాడ ఆనందపురం దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి. సో మన దగ్గర ఈ ఐస్ క్రీమ్ మ్యాంగోని టేస్ట్ చేస్తున్నటువంటి సందర్శకున్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం ఎలా ఉంది? చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ హెల్దీ కూడా. ఎందుకంటే ఇది మ్యాంగోనే కదా, ఇలాంటివి అంటే లైక్ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం తింటున్నా, కానీ చాలా డిఫరెంట్గా ఉంది. జనరల్గా మ్యాంగోని మామూలుగా తింటుంటాం, సో ఇది ఈ పీల్ని ఇలా ఓపెన్ చేసుకుని ఏదో ఐస్ క్రీమ్లో తినడం ఎలా ఉంది? బనానా లాగా ఫీల్ వచ్చి ఆ పీల్ అది బాగుందండి, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇది టేస్ట్ చేస్తున్నా. సో ఈ ఫ్రూట్ అడిగారా మీరు ఎలా ఎందుకు ఉంది ఏంటని? యాక్చువల్గా ఏంటో మ్యాంగో అనగానే మనం టెంప్ట్ అవుతాం కదా ఫస్ట్ టైం, అంటే లైక్ ఇప్పుడు దొరకదు కాబట్టి ఇంకా అది, సో ఏదో ట్రై చేద్దామని చాలా బాగుంది. వింటర్లో మ్యాంగో దొరకదు, అందుకనే వెంటనే కొందామని చెప్పి చూసా, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సాటిస్ఫైడ్. ఎలా ఉందండి టేస్ట్? ఎలా ఉంది? టేస్ట్ బాగానే ఉంది, అంటే మరీ అంత తీగా లేకపోయినా మామూలుగా పర్లేదు. జనరల్గా అంటే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఫీలింగ్ వచ్చింది, బాగానే ఉంది. ఈ టైప్ ఆఫ్ మ్యాంగోని ఎప్పుడైనా చూసారండి? చూడలేదు, ఇదే ఫస్ట్. ఎలా ఉంది తిన్న తర్వాత? అంటే ఎలా ఇప్పుడు మన అరటిపండు తక్కువ వలుచుకొని తిన్నారు కదా, ఎలా ఉంది? బాగానే అనిపించిందండి. అదే ఇదో కొత్త టైప్లా బాగుంది, ఐస్ క్రీమ్ ఫీలింగ్ అంతా ఐస్ క్రీమ్లా ఉంది, బాగుంది. వింటర్లో మ్యాంగో అదొకటి. సరే, మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ఉంది? చాలా బాగుందండి, ఇదే ఫస్ట్ టైం ఇలా టేస్ట్ చేయడం, చాలా బాగుందండి. స్వీట్గానే ఉంది, బాగుందండి. ఎప్పుడైనా చూసారు ఇలాంటి మ్యాంగోని ఇలా తినొచ్చని? చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం చూడడం. సో జనరల్గా వింటర్లో మ్యాంగో దొరకదు, సో వింటర్లో మీరు ఐస్ క్రీమ్ మ్యాంగో తింటున్నారు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి, ఇది వెరైటీగా ఉంది, నాకు ఇదే ఫస్ట్ టైం ఇలా తినడం, బాగుందండి. ఈ ఐస్ ఫ్రూట్ మ్యాంగో అమృతం దీని పేరు, ఇది చాలా బాగుంది. ఇది ఒక సీజన్కే పరిమితం కాదు, ఎనీ సీజన్లోనైనా దీన్ని స్టోర్ చేసుకొని తినొచ్చే అని రైతులు చెప్తున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఐస్ ఫ్రూట్లా ఏదైతే ఇప్పుడు మన బనానాకి తొక్కలు ఎలా తీసుకుంటామో అలా దీన్ని తీసుకొని కింద ఇది ఉంటుంది, దీంతో ఐస్ ఫ్రూట్లా కూడా తినే అవకాశం ఉంది. సో ఇటువంటిది ప్రపంచంలోనే ఎక్కడ పండదని రైతులు చెప్తున్నారు. కేవలం విశాఖలో దీన్ని పండిస్తున్నారు, దీన్ని కావాల్సిన వారు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నామని రైతులు చెప్తున్నారు. ఈ వ్యవసాయం ఎంతో లాభసాటిగా ఉందని వారు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.